ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను అని ఇక్కడ తెలియచేయుచు ఉన్నాడు. ప్రియులరా, మనలో ఎవరికైనాను సరే శ్రమ కలిగినట్లయితే మనము ఆ శ్రమను బట్టి మనము కృంగిపోకూడదు. అయితే మనం చేయాల్సిన విషయం ఏంటంటే, పని ఏంటంటే ప్రార్థన చేయాలి అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు. వారు వారి యొక్క అనుభవాలలో నుండి మరియు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఈ మాటలను తెలియచేయచ్చు ఉన్నారు. మనము ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఈ వాక్యము ఎంతో నమ్మదగినదిగాను బలమిచ్చేదిగాను మనకు కలిగినటువంటి శ్రమలలో నుండి విడిపించేదిగాను ఈ వాక్యము ఉన్నది. లేదా శారీరకంగా చూచినట్లయితే ఈ వాక్యము ఉన్న సమస్యలను ప్రార్థన చేస్తే ఎలా తీర్చబడుతుందని మూర్ఖమైనటువంటి ఆలోచన చేస్తాము. అయితే ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా మన జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు మనము దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనము చేసే ప్రతి ప్రార్థనను దేవుడు విని వాటికి సమాధానాన్ని దేవుడు దయచేస్తారు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు తమకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క ప్రార్థనను విని వారిని శ్రమలలో నుండి తప్పించినట్లు, వారిని హెచ్చించినట్లు కూడా మనం చూచుచూ ఉన్నాం. ఈ దినము శ్రమలో ఉన్నటువంటి మీరు, లేదా వేదనతో ఉన్నటువంటి మీరు, లేదా వ్యాధితో ఉన్నటువంటి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనుషుల్ని ఆశ్రయించొద్దు, సమస్యకు పరిష్కారాన్ని వెతకొద్దు, నీవే వెతకొద్దు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నిన్ను సమస్యల్లో నుండి విడిపిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన నిన్ను ఆ సమస్యల నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ హెచ్చింప చేస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. గనుక మరొక ప్రార్థన ప్రతి విషయంలోనూ చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకుందామా? ప్రార్థన. శ్రేష్టమైన నామానికే వందనాలు దేవా. మీరు మాట్లాడిన శ్రేష్టమైనటువంటి మాటను బట్టి, ధైర్యపరిచినటువంటి మాటను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం మా జీవితంలో ఫలభరితంగా మార్చండి. మాకు కలిగిన శ్రమల్లో, వేదనలో, వ్యాధిలో దేవా మేము సంతోషంగా ధైర్యంతో ముందుకు వెళ్ళే జీవితాన్ని దయచేయండి. ప్రార్థన చేసే ఆ ప్రార్థన ఆత్మను దేవుడు దయచేయండి. గంటలు నీ సముఖంలో మోకరించి ప్రార్థన చేసే కృపను దేవుడు దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి, కాపుదలనివ్వండి. ఘనత, మహిమ, స్తుతి మీరు పొందండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ప్రార్థన ఆత్మ దయచేయును గాక. ఆమెన్.